కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి 4 మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా కానుకగా ఒక్కో వెండి నాణం ఇవ్వదలిచాను, వచ్చి తీసుకోండి అని చెప్పాడు. ఎవరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ఇక్కడ వారికి చేయి చాపడం ఇష్టముండదు, ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు. ఏళ్ల కొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంతకాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడి నుండి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకొని అందరూ గుమికూడారు. మీ ఊర్లో సత్సంగం జరుగుతుందా అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు.